ఒకటి రెండు ప్రశ్నలు సురేఖ గారు. మీరు బాగా ఆత్మపరిశీలన చేసుకోవడం మీకు అలవాటు ప్రతి సందర్భంలో. లాస్ట్ టైం కూడా మీరు మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు నేనేమన్నా తప్పు చేశానా అని ఆలోచిస్తారు కాబట్టి ఈ పార్టీ వ్యవహార శైలి మీకు ముందే కొంచెం అవగాహన ఉంటుంది. కేసీఆర్ గారు కొంత ఆయన చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పి ఎక్కడైనా నేను అడ్జస్ట్ అయి ఉంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది? అస్సలు లేదు ఎక్కడా కూడా. అంటే లేదు నేను తొందరపడ్డానని, లేకపోతే కాస్త ఆగితే బహుశా చెప్పేవారేమో మరుసటి రోజు. మీకు క్లియర్ అయిపోయింది పిక్చర్ అయితే? ఎక్కడ మనసు ఇది లేదు. మీరు మురళి గారు కొంత రెబెల్ స్టార్స్ ఇద్దరు కొంచెం మీ ఆత్మాభిమానం కొద్దిగా భంగం కలిగి చేసినా కూడా అడ్జస్ట్ అవ్వరు. జాయిన్ అయ్యే రోజు చెప్పింది కూడా అదే కదా. జాయిన్ అయ్యే రోజు కేటీఆర్ గారికి ఒకటే మాట చెప్పాము. కేటీఆర్ గారు అన్నారు, నాన్నగారు అందుబాటులో ఉన్నా లేకపోయినా నన్ను కలవండి, నాకు ఫోన్లు చేయండి, ఏదున్నా నేను చూసుకుంటాను అన్నారు. కానీ ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడూ మాకు అందుబాటులో లేడు, మాకు కలవలేదు. కానీ ఆ రోజు మేము ఒకటే మాట చెప్పామన్నా, మాకు ఏదున్నా లేకున్నా కూడా ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యం. ఈ రెండింటికి ఎక్కడ భంగం కలిగినా కూడా మేమైతే ఊరుకోమని ఇదే మాట ఆయనతో మాట్లాడిన రోజు కూడా అన్నా. ఎక్కడైతే తెలంగాణ భవన్లో మాట్లాడినో ఆ రోజు కూడా అన్నాను, నేను ఏదైతే అన్నానో అదే రిపీట్ అవుతుందన్నా, ఇది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి అన్న. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే మెడబట్టి బయటికి గెంటలేక గెంటినంత పని చేశారు అంతే. గెంటడం ఒకటే తక్కువ అన్నట్టే కదా. ఇప్పుడు మీరు ఇవ్వలేదు అంటే ఇక నువ్వేం చేసుకో అంటే వాళ్ళ నన్ను ఏమనుకున్నారా అనేది ఒకటి నాకు అర్థం కాలేదు. అట్లా చేస్తే నోరు మూసుకొని పడి ఉంటుంది అనుకున్నారా, ఏమనుకున్నారు అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పోయినా పర్లేదు అనుకున్నారా? పోయినా పర్లేదు అంటే పోయినా కూడా నోరు మూసుకొని పోం కదా. ఇంత అన్యాయం చేసినాక ఎందుకు నోరు మూసుకొని పోతాము? ఏం చెయ్యదు, బయటికి పోయి ఏం చేయలేదు అనుకున్నారా, లేకపోతే అందులోనే నోరు మూసుకొని పడి ఉంటుంది అనుకున్నారా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కాబట్టి పరిస్థితులు ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే ఈ ప్రభుత్వ పనితీరుకి ప్రభుత్వ పనితీరు అనేది అంటే అట్లా రెండు రకాలుగా ఉన్నాయి. ప్రభుత్వం పని చేయడానికి ప్రయత్నం చేసింది, చేయలేదు అనను. అన్నీ సక్సెస్ కావు ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కూడా. ఇప్పుడు మొన్న సభతోటి చాలా బాగా మైనస్ వచ్చింది జనాలలో. ప్రగతి నివేదన సభ అనేది చాలా గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి జనాలను ఇబ్బంది పెట్టి అక్కడ దాకా తరలిచ్చిన తర్వాత ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది ఒకటి బాగా పోయింది. అక్కడ ఏదో వరాల జల్లులు కురిపిస్తాడు అని ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేశారు, అన్ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేశారు. ప్రజలు కూడా ఇంకా మాకేమన్నా సంక్షేమ పథకాలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. అది చాలా ఫ్లాప్ అయిపోయింది. అదొకటి జరిగింది. ప్లస్ ఈ రైతు బంధు పథకం ఒకటి కూడా నాకు అది అంటే ఎందుకు నచ్చలేదు అంటే అది చేయాల్సిన పథకమే, కానీ ఎకరం అరెకరం ఉన్న రైతుకు ఇస్తారు, 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇస్తున్నారు. మీరు 100 ఎకరాలు ఉన్న రైతుకు 4 లక్షలు వస్తాయి, అరెకరం ఉన్న రైతుకు 2000 వస్తాయి. నేను అన్నాను 5 ఎకరాలో 4 ఎకరాలో కటాఫ్, 10 ఎకరాలో కటాఫ్ పెట్టేసి అంతవరకు ఉన్న రైతులకు ఇచ్చి మిగతా వాళ్ళకి ఈ పథకం వర్తించదు అంటే వాళ్ళకు పెట్టిన డబ్బు కూడా వీళ్ళకి 4000 ఇచ్చే చోట 5000, 6000 ఇంకొక 1000, 2000 ఎక్కువ ఇచ్చి ఉండుంటే అది ఇంకా మంచిగా ఉండేది కదా. ఇంకొక స్కీమ్ ఒకటి ఉంది, జ్యోతిరావు పూలేది అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ జ్యోతిరావు పూలే స్కీమ్లో 20 lakhs అన్నట్టు. అది 20 lakhs బయట దేశాలలో పోయి చదువుకోవడానికి. ఒక వ్యక్తికి మీరు 20 లక్షలు పెట్టి బయట దేశంలో చదివిపిస్తే ఆ పిల్లోళ్ళు అబ్బాయో అమ్మాయో అక్కడే జాబ్ చూసుకుంటారు, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు. వాళ్ళు ఇక్కడ మన తెలంగాణకు మళ్ళీ ఏమో ఇస్తారు, వెనక్కి ఏమి ఇవ్వలేరు కదా. ఆ 20 లక్షలు ఇక్కడే పెడితే నిరుపేదలకు ఏదన్నా ఇంకొక కార్యక్రమం చేసి 1 లక్ష ఇచ్చే కాడ కళ్యాణ లక్ష్మి ఇంకొక 10,000, 20,000 వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఉంటే అది ఒక బాగుంటది కదా. ఇట్లా కొంత ఇప్పుడు అవసరం లేదు. మీరు ఓకల్ గా చెప్పేవారంటే అంటే పథకాల విషయంలో ఎప్పుడు చెప్పే అంటే మామూలుగా మేము ఎమ్మెల్యేలం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు జనరల్గా డిస్కస్ చేసేదాన్ని, కానీ మంత్రులతో కానీ సీఎం గారితో కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లా ఓపెన్గా మేము డిస్కస్ చేసేవాళ్ళం. కానీ ఈ పార్టీలో ఎప్పుడు కూడా అట్లా డిస్కస్ చేసిన సందర్భాలు ఎట్లా ఉండదండి ఇప్పుడు వాతావరణం? ఇప్పుడు కూడా అంత తలుచుకుంటారు రాజశేఖర రెడ్డి గారిని అంటే కంపారిజన్ గుర్తొస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా చేసినప్పుడు ఆయన అట్లా చేసేవాడే. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ఆంధ్ర ఆయన అట్లా అని తీస్తారు, కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఉండేవాడు, మేము అందరం కలిసి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎట్లున్నాడో చూసాము. ఈవెన్ చంద్రబాబు నాయుడును కూడా చూసాము. ఆయన కూడా రెస్పెక్ట్గా మేము వెళ్ళంగానే రిసీవ్ చేసుకునేవాడు, రిప్రజెంటేషన్ తీసుకునేవాడు, సరే అంత అలా ఊపేవాడు. పని అవ్వడం అవ్వకపోవడం తర్వాత మొదలు ఎమ్మెల్యేలను కలవాలి, రిప్రజెంటేషన్ తీసుకోవాలి, దాన్ని ప్రభుత్వ పరంగా ఏదన్నా యాక్షన్ ఉంటే తీసుకోవాలి. అట్లాంటివి కూడా చాలా వరకు ఇక్కడ
జరగలేదు వాస్తవంగా. ఇక్కడ ఆ ప్రజాస్వామ్యం లేదు, డెమోక్రసీ మళ్ళీ లేదు. ప్రజలను కలిసేది కూడా ఎక్కడ లేదు కదండి. ఇప్పుడు ప్రజలను, ముఖ్యమంత్రిని ప్రజలు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోజుకు 2000 మంది అయినా కలిసేవాళ్ళు ఆయనని. ఇట్లా వరుసగా నించుంటే ఫస్ట్ ప్రజలను కలిసిన తర్వాతనే ఆయన ఈ డెలిగేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. అది అయిపోయినాక లోపల హాల్లో చాలామంది అంటే 1 2 3 4 అట్లా రూమ్స్ ఉండేటివి, విఐపీస్ అట్లా వాళ్ళందరినీ కలుసుకున్న తర్వాత అట్లీస్ట్ 2.5 hours ఆ క్యాంపులోనే గడిపిన తర్వాత ఆయన సెక్రటేరియట్కి వచ్చేవాడు. సెక్రటేరియట్ కూడా ఆఫీసే ఆయనకి మామూలుగా 10 to 5 కంపల్సరీ 10 to 5 ముఖ్యమంత్రి గారు కంపల్సరీ ఉండేవాళ్ళు. లంచ్ టైంలో ఒక 10 నిమిషాలు అట్లా పడుకునేటోడు. లంచ్ అయిపోయినాక కరెక్ట్గా 3 to 4 ఎమ్మెల్యేలకు టైం పెట్టేవాడు. ఆ 3 to 4 ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తే అంతమందిని కూడా మొత్తం వాళ్ళ పిటిషన్స్ తీసుకునేవాడు, ఎండార్స్ చేసేవాడు, పిఏలకు ఇచ్చేవాడు. అయ్యేదైతే వెంటనే వాళ్ళని జీవోలు ఇష్యూ చేయమనేవాడు, లేదా సర్క్యులేషన్ అంటే సర్క్యులేషన్ పెట్టేవాడు. అన్నీ కూడా ప్రతి పిటిషన్ కూడా చూసేవాడు ఆయన మేము ఇచ్చిన అట్లా. అది అంటే అది ఒక సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మేమైనా మా కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళని కలవం పో అంటే వేరేలాగా ఉంటుంది. కలిసి సరేలే నాన్న చూద్దాము అని అంటే వాడికి ఒక సంతృప్తి, అయ్యో మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు పోగానే కలిశారు అని చెప్పి. ఇక్కడ కలిసే వాతావరణం కానీ ఆనవాయితీ కానీ లేదు, ఆయనకు లేదు, ఆయన కొడుకుకి లేదు. కొడుకు చుట్టూ తన అనుకునే ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఎప్పుడు ఉంటారు, ఆ 10 మందికే అవైలబుల్ ఉంటాడు ఆయన. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మేము ఫోన్ చేస్తే చాలామంది లిఫ్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. లిఫ్ట్ చేయకపోతే మేము మెసేజ్ పెడితే కనీసం మన నెంబర్ లేదు కావచ్చు అని ఐఎమ్ సో అండ్ సో అని మెసేజ్ పెడితే కనీసం అలా రిప్లై ఫోన్ చేసిన వాళ్ళు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫోన్ చేయని వాళ్ళు కూడా.